రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ జననీ కంపెనీకి చెందిన కాటన్ సీడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి జననీ కంపెనీ అనేది అనేక రకాల కాటన్ సీడ్స్ని అయితే మనకు అందజేయడం జరుగుతుంది. సో అందులో ఒక బెస్ట్ రకం గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి. మీకు పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాటన్కి సంబంధించి ఇప్పటి నుంచి మనకు వీడియోస్ అయితే తెలియజేస్తూనే ఉంటాను. స్ప్రేయింగ్కి సంబంధించి, సీడ్కి సంబంధించి అయితే మీకు అందజేస్తూనే ఉంటాను. సో మనం ఈరోజు తెలుసుకున్నట్లయితే జననీ కంపెనీ కింద 555 గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి జననీ కంపెనీ అనేది అనేక రకాల కాటన్ సీడ్స్ని అయితే అందిస్తుంది. అందులో వచ్చి జననీ 555, అలాగే మనకు రెండవది వచ్చి జననీ వాళ్ళది సర్కారు, అలాగే జననీ వాళ్ళది ఠాగూర్ అని ఉంటుంది. దీంతోపాటు మనకు ఇంకా కొన్ని రకాల సీడ్స్ని అయితే నాకు అందజేస్తుంది. వాటి పేర్లు అయితే నాకు అంతగా గుర్తులేదు. సో ఎక్కువగా సాగు చేస్తున్న వాటిలో వచ్చి జననీ 555 అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ మా తోటి రైతులు కూడా వేయడం జరిగింది. ఈ జననీ 555 అయితే చాలా మంచి దిగుబడి అయితే వచ్చింది. సో ఈ జననీ 555 అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ నెలలో సెట్ అవుతుంది అనేది పూర్తి సమాచారం తెలుసుకున్నట్లయితే, మొదటగా వచ్చి జననీ 555 అనేది అన్ని రకాల నేలల్లో అయితే సూటబుల్ అవుతుంది. సో నీటిపారుదల సౌకర్యం అనేది ఉంటే, నీటిపారుదల నీళ్ళు కట్టి మనం పంట అనేది పండిస్తే మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా 20 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ 555 అనేది. సో దాదాపుగా ఒక చెట్టుకు 100 కాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. 555 అనేది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకు చెట్టుకు మధ్య కూడా దూరం ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చి దీన్ని 2 ప్యాకెట్లు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తుంది. జననీ 555 అనేది ఒక కొమ్ముకు దాదాపుగా మనకు 8 నుంచి 9, ఒక బ్రాంచ్కి వచ్చి తెలుసుకున్నట్లయితే 8 నుంచి 9, 10 వరకు పిందెలు ఉండే అవకాశం ఉంటుంది. సో సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా కూడా ఈ జననీ 555లో మనం చూసుకోవచ్చు. ఈ కాయ సైజు చూసుకున్నట్లయితే మనకు ఇది స్మాల్ మీడియం బోల్గా అయితే ఉంటుంది. సో ఇది తీసుకోవడానికి, పత్తి పగిలేటప్పుడు తీసుకోవడానికి గల చాలా సులువుగా ఉంటుంది. గులాబీ రంగు పురుగును కూడా కొద్ది వరకు తట్టుకోగలదు. దీంతోపాటు మనకు అన్ని రకాల రసం పీల్చే పురుగులనే తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగును కూడా వీటిని కొద్ది వరకు కంట్రోల్ చేస్తుంది. సో వచ్చినా కూడా వాటిని శక్తి అయితే దీనికి ఉంటుంది. సో ఈ 555 అనేది ఎవరైనా వేసిన వాళ్ళు, లాస్ట్ ఇయర్ ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే మీకు ఏ విధంగా దిగుబడి వచ్చిందో అనేది కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ అనేది, మీరు ఎవరైనా రైతులు, చాలామంది రైతులు వీడియో ఓపెన్ చేయగానే కామెంట్ చూసే అవకాశం ఉంటుంది. ఈ కామెంట్ వల్ల ఏ విధంగా ఉంది సీడ్ అనేది. సో మీకు వచ్చిన దిగుబడిని నేను చెప్పిందే కాకుండా మీకు మంచిగా దిగుబడి వచ్చింటే మంచిగా కామెంట్ చేయండి. లేకపోతే తక్కువ దిగుబడి అనేది అంతగా రాకపోతే అదైనా కూడా కామెంట్ చేయండి తప్పకుండా అయితే. సో మీ కామెంట్ అయితే తోటి రైతులకైతే ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జననీ 555 అనేది కూడా ది బెస్ట్ సీడ్ అయితే నేను చెప్తున్నాను. సో చాలామంది రైతులు వేసి మంచి దిగుబడి తీసుకోవడం వల్లే నేను ఈ సీడ్ అయితే చెప్తున్నాను. సో నేను చాలా సీడ్స్ అయితే చెప్పాను. సో ప్రతిదీ ఒక బెస్ట్ కంపెనీ, బెస్ట్ సీడ్స్ని మాత్రమే చెప్పాను. ఎందుకంటే మనము ఏ సీడ్ చెప్పినా బెస్ట్ సీడే ఉండాలి. సో మనం ఇప్పుడు సీడ్ విషయంలో ఏదైతే మంచి సీడ్ ఎంచుకుంటామో ఆ సీడు మనకు దాదాపుగా ఒక 6 నెలల వరకు పంట, ఒక పంట చూసుకున్నట్లయితే 6 నెలలు అనుకుంటే, ఏదైనా మంచి సీడ్ కాకపోతే 6 నెలల రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా మంచి సీడ్ అనేది మనం ఎంచుకుంటే మంచి దిగుబడి వచ్చి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చెప్పిన సీడ్ వల్ల విఫలమైతే రైతు అనేది చాలా బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బెస్ట్ కంపెనీ, క్రిస్టల్ కంపెనీ కానీ, జననీ కంపెనీ కానీ, న్యూజివుడ్ కంపెనీ కానీ, లేకపోతే వివిధ అన్ని రకాల బెస్ట్ కంపెనీలు మాత్రమే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను స్వయంగా మా తోటి రైతులు, నేను కొన్ని వేసినవి, లేకపోతే తోటి రైతులు వేసినవి స్వయంగా చూసినవి మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. సో వీడియో అయితే ఈ జననీ 555 గురించి అయితే నేను పక్క తోట రైతులతో అయితే చూసి మీకు చెప్తున్నాను. కాబట్టి వేసుకోదగ్గ రకమే. సో ఎవరైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.